ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా కలాకండ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసి ఎన్ని గ్లాసులు వస్తున్నాయో కొలుచుకుందాం. నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో మెజర్ చేసి పోస్తాను. 1 గ్లాస్, ఇప్పుడు ఈ పాలని బాగా సగం పైగా వచ్చేంత వరకు మరగనిద్దాము. ఈలోపు మనం కావలసిన వాటిని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇప్పుడు 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ని తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు సగం వరకు అయిపోయాయి కదండి. సగం వరకు మరిగాక, ఇలా సగం వరకు మరిగాక ముందుగా మనం లెమన్ జ్యూస్ని డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పాలు ఇరిగేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా కలపకుండా ఉంటే, స్టవ్ సిమ్లోనే ఉంటే పాలు మొత్తం ఇరిగిపోతాయి. చూడండి, పాలు ఇరుగుతున్నాయి కదా, ఇలానే ఉంచుతాము. ఇంకొక 2-3 మినిట్స్ ఇలానే ఉంచితే మొత్తం ఇరుగుతాయి. పాలు బాగా ఇరిగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అడుగు నుంచి పైకి కలపాలి, అడుగంటకుండా. ఈ సైడ్స్ ఉన్నదాన్ని కూడా మొత్తం ఇలా తీసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అనటం వల్ల ఈ ఇరిగిన పాలు చిన్న చిన్నవిగా అవుతాయి, మరి పెద్ద పెద్దగా లేకుండా. ఇలా నలుపుకుంటూ ఇవంతా కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పెద్ద పెద్ద పీసెస్ని ఇట్లా నలిపితే చిన్నవిగా అవుతాయి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాము. మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటాము. ఎందుకంటే ఇది దగ్గరకు వచ్చాక మరీ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా విరిగిపోయాయి. ఇలా మొత్తం కలుపుకొని ఇలాచీ పౌడర్ని టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేసుకున్నాం. షుగర్ కూడా టేస్ట్ చూసి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం. ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేయడం కోసం ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఈ అంచులంతా, ఈ సైడ్స్ కూడా ఈ నెయ్యిని రాసుకోవాలి. అంటుకోకుండా మనం కేక్స్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేసుకొని ఇలా మొత్తాన్ని వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీని ఇలా నా దగ్గర స్క్వేర్ షేప్ ప్లేట్ లేదు కాబట్టి ఇందులో వేసి ఇలా స్క్వేర్ షేప్లో చేశాను. దీన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని బాగా చల్లారనిద్దాము.
ఇప్పుడు చల్లారిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి ఇలా తీసుకోవడం కోసము ఈ సైడ్స్ ఎడ్జెస్ ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇలా పెట్టి ఇలా చూడండి, పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చాయి కదండి, ఇలా 4 సైడ్స్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా మనకు స్వీట్ స్టాల్లో ఉన్న విధంగా వస్తాయండి. ఇలా కేక్ షేప్లో వీటిని కట్ చేసుకొని సైడ్స్ అంతా ప్రెస్ చేసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో వేసుకొని పెట్టుకొని, ఇప్పుడు గార్నిష్ కోసం బాదంని ఇలా హాఫ్ చేసి ఇలా పెడుతున్నాను. ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే పాలతో కలాకండ్ని తయారు చేసుకోవచ్చు.